హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినోద్. మీరు చూస్తున్నారు క్రియేటర్స్ నేస్తం యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, యూట్యూబ్ నుండి 5 అప్డేట్ అయితే వచ్చినాయి, బెస్ట్ అప్డేట్ అయితే వచ్చినాయి. అవి ఏంటిది అనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మంది క్రియేటర్స్కి అయితే రీచ్ అవుతుంది. యూట్యూబ్ నుండి మంచి అప్డేట్ అయితే వచ్చినాయి కాబట్టి మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రీసెర్చ్ ట్యాబ్ అయితే ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు రీసెర్చ్ ట్యాబ్ అయితే నేమ్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇన్స్పిరేషన్ అనే పేరు అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు ఈ ఇన్స్పిరేషన్ సేమ్ రీసెర్చ్ ట్యాబ్లో ఏమైతే ఉంటాయో అవే ఫీచర్స్ అయితే ఉంటాయి. కానీ ఇందులో ఒకటి అడిషనల్గా ఒకటి ఏఐ ఫీచర్ని అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు సెర్చ్ చేసినారనుకోండి, ఇన్స్పిరేషన్ ట్యాబ్ ఓపెన్ చేసి సెర్చ్లో మీరు ఒక టాపిక్ గురించి సెర్చ్ చేసినారనుకోండి, వాటి గురించి పూర్తిగా మీ ఆడియన్స్ ఏం చూస్తున్నారు అనేది కొంచెం మీకు వీడియో సజెస్ట్ చేస్తుంది అనమాట. పలానా వీడియోస్ మీరు చేయండి, మీ ఆడియన్స్ పలానా వీడియోస్ అయితే చూస్తున్నారు అనేది కొన్ని ఐడియాస్ అయితే ఇస్తుంది అనమాట. ఏదైతే సజెస్ట్ చేస్తుందో అలాంటి వీడియోస్ మీరు చేయగలిగితే మీకు మంచిగా వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్లు పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి షార్ట్ వీడియోకి సంబంధించిన అప్డేట్ అండి. ఇంతకుముందు షార్ట్ వీడియోస్ మీరు స్క్రోల్ చేస్తున్నప్పుడు వీడియో క్వాలిటీ వచ్చేసి హై క్వాలిటీ కానీ లో క్వాలిటీ కానీ మీరు సెట్ చేసేయడానికి ఒక ఆప్షన్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు క్వాలిటీలో అయితే మీరు ఎంత క్వాలిటీలో హై క్వాలిటీలో చూడాలా, లేకపోతే లో క్వాలిటీలో చూడాలా, లేదా మీడియం క్వాలిటీలో చూడాలా అనేది మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీరు ఏం సెట్ చేసుకోవాలనుకుంటే హై పిక్చర్ క్వాలిటీ అయితే సెట్ చేసుకుంటే మీకు హై రెజల్యూషన్ 4Kలో ఉన్న వీడియోస్ 4Kలో కానీ 1080లో కానీ మీరు నెట్ స్పీడ్ని బట్టి హై రెజల్యూషన్ అయితే షార్ట్ వీడియోస్ అయితే మీకు ప్లే అవుతాయి అన్నమాట. ఇంతకుముందు ఈ వీడియో రెజల్యూషన్ అంటే షార్ట్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో రెజల్యూషన్ అయితే పెంచుకునే ఆప్షన్ అయితే లేదనమాట. ఇప్పుడు తీసుకొని వచ్చింది. మీరు మంచిగా షార్ట్ వీడియోస్ చేస్తున్నట్లయితే, మీ వీడియో రెజల్యూషన్ మంచిగా ఉన్నట్లయితే ఆడియన్స్ అనేవాళ్ళు మీ వీడియోస్ ఒక 60 సెకండ్ వీడియోస్లో 30 సెకండ్స్ వీడియోస్ మీరు చేసినారనుకోండి, కనీసం 20 సెకండ్స్ అయినా ఆడియన్స్ రిటెన్షన్ ఉంటుంది. మీ షార్ట్ వీడియోస్ కూడా వైరల్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరైతే షార్ట్ వీడియో క్రియేటర్ ఉన్నారో మంచిగా వీడియో క్వాలిటీతో వీడియోస్ తీయండి. మీరు ఎంత వీడియో క్వాలిటీ మంచిగా చేస్తేనే మీ రివ్యూస్ కూడా అంత ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి థంబ్నెయిల్ గురించి అండి. వీళ్ళు టెస్ట్ అండ్ కంపేర్ అనే ఆప్షన్ అయితే ఫీచర్స్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఓన్లీ ఇది డెస్క్టాప్ సైట్లో మాత్రమే, క్రోమ్ బ్రౌజర్లో ఎవరైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ ఆప్షన్ అయితే చూపిస్తుంది. టెస్ట్ అండ్ కంపేర్ అండి. మీరు థంబ్నెయిల్ అప్లోడ్ చేసేటప్పుడు 3 థంబ్నెయిల్ అయితే అప్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు కావాలంటే స్క్రీన్ పైన చూపిస్తాను. 3 థంబ్నెయిల్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వీళ్ళు టెస్ట్ అండ్ కంపేర్ అనేది యూట్యూబ్ టీం వాళ్ళు 14 రోజులు 2 వీక్స్ వరకు వీళ్ళు టెస్ట్ రన్ చేస్తారనమాట. మీరు వీడియోస్ 3 థంబ్నెయిల్ అప్లోడ్ చేసిన ఆ వీడియోకి 14 రోజులు మాత్రం ఈ టెస్ట్ అండ్ కంపేర్ మీరు అనలిటిక్స్ చూసుకోవచ్చు అనమాట. ఈ 3 థంబ్నెయిల్లో ఏ థంబ్నెయిల్కి ఎక్కువ వాచ్ టైం అయితే వస్తుందో ఆ థంబ్నెయిల్ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. మీరు 14 డేస్ వరకు సెట్ చేసుకోకపోతే యూట్యూబే ఒక విన్నర్ని అయితే అనౌన్స్మెంట్ చేస్తుంది. విన్నర్ థంబ్నెయిల్ అయితే అనౌన్స్మెంట్ చేస్తుంది. ఆ విన్నర్ థంబ్నెయిల్ అయితే ఆటోమేటిక్గా అందరి ఆడియన్స్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. మిగతా 2 థంబ్నెయిల్ అయితే డిలీట్ అయిపోతాయి. ఇదైతే నాకు మంచి అప్డేట్ అయితే అనిపించింది. కానీ క్రియేటర్స్ కొంచెం థంబ్నెయిల్ చేసుకునే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది థంబ్నెయిల్ డిజైనింగ్ చేయడంలో. అంటే ఒక థంబ్నెయిల్ బదులు 3 థంబ్నెయిల్ చేయాలి కదా, దానికోసం అడిషనల్గా ఒక 1 అవర్ కేటాయించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4th అప్డేట్ వచ్చేసి హ్యాండిల్ గురించి అప్డేట్ అయితే వచ్చింది. ఇంతకుముందు హ్యాండిల్ అంటే ఎవరికి చాలామందికి తెలియదు అనమాట. ఛానల్ నేమ్ కింద మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఛానల్ నేమ్ కింద ఒక క్రియేటర్స్ నేస్తం అని ఉంటుంది కదా, అది హ్యాండిల్ నేమ్ అండి. మీరు కమెంట్ చేసినప్పుడు మీ ఛానల్ నేమ్ అయితే మాకు రాదనమాట. మాకు కాదు, ఎవరికి రాదు. మీకు ఏదైతే ఛానల్కి హ్యాండిల్ నేమ్ ఉంటుందో అదే హ్యాండిల్ నేమ్ మాకు కమెంట్లో వస్తుందన్నమాట. ఛానల్ నేమ్ ఎప్పుడు రాదు. మీరు లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు, మీరు లైవ్ స్ట్రీమర్ ఎవరికైతే లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారో ఇతరులకు కమెంట్ చేసేటప్పుడు హ్యాండిల్ నేమ్తోనే వాళ్ళకి కనబడుతుంది అనమాట. హ్యాండిల్ నేమ్ ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు యూట్యూబ్ టీం వాళ్ళు వచ్చేసి 75 లాంగ్వేజ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ప్రజెంట్ ఇప్పుడు మన ఛానల్ వచ్చేసి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, తెలుగు క్రియేటర్లు కావాలనుకుంటే తెలుగులో అయితే హ్యాండిల్ నేమ్ అయితే మార్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా హ్యాండిల్ నేమ్ అయితే తెలుగులో పెట్టుకోవచ్చు అనమాట. లేదు మీకు తెలుగు కాకుండా హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఒరిస్సా ఈ
5 లాంగ్వేజెస్లో మీరు ఏదైనా లాంగ్వేజెస్ నచ్చితే మీకు పెట్టుకోవచ్చు అనమాట. లేదు ఇంతకుముందు ఉండే ఇంగ్లీష్ హ్యాండిల్ నేమే పెట్టుకోవాలనుకుంటే ఈ 14 రోజులు ఏదైతే ఉందో తెలుగు, ఇంగ్లీష్ 2 హ్యాండిల్స్ నేమ్ అయితే యాక్టివ్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేంజ్ చేసుకుంటే 2 యాక్టివ్లో ఉంటుంది. 14 రోజుల తర్వాత ఓల్డ్ హ్యాండిల్ నేమ్ అయితే డిలీట్ అయిపోతుంది. మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే పాత హ్యాండిల్ నేమే పెట్టుకోవాలనుకుంటే 14 రోజుల లోపలనే మీరు చేంజ్ చేసుకోవాలని యూట్యూబ్ టీమ్ అయితే చెప్తుంది. 5th అప్డేట్ వచ్చేసి క్యూఆర్ కోడ్ అప్డేట్ అండి. ఇంతకుముందు మీరు యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయాలనుకుంటే షేర్ పైన క్లిక్ చేస్తే ఓన్లీ లింక్స్ మాత్రమే షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యూఆర్ కోడ్ అంటే మీ ఛానల్ క్యూఆర్ కోడ్ను అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లింక్స్ పైన క్లిక్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అదేమన్నా ఫేక్ లింక్స్ అని చాలామంది ఇబ్బంది పడుతుంటారు అనమాట. క్యూఆర్ కోడ్ని షేర్ చేసినారు అనుకోండి, వాళ్ళు స్కాన్ చేస్తే డైరెక్ట్గా మీ ఛానల్లోకి రీడైరెక్ట్ అయితే అవుతుంది అనమాట. దాని ద్వారా సబ్స్క్రైబర్లు ఎక్కువ పెరిగే అవకాశం అయితే ఉంది. ఇదే అండి ఈ 5 అప్డేట్ అయితే యూట్యూబ్ నుండి అయితే వచ్చినాయి. వీటిలో మీకు ఏది నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, యూట్యూబ్ సంబంధించిన ప్రతి అప్డేట్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.